అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్, పాకిస్తాన్ల యుద్ధ నౌకలను మోహరించాయి. గుజరాత్ పోర్బందర్ వద్ద భారత్ యుద్ధ నౌకలు సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. ఈ నెల 3 వరకు భారత్ నావికాదళ విన్యాసాలు కొనసాగుతుండగా రేపటి వరకు పాక్ నావికాదళ విన్యాసాలు కొనసాగుతాయి. పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తరువాత పాకిస్తాన్పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ సైన్యం ఆగ్రహంతో రగిలిపోయింది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతుంది. భారత జవాన్లు ధీటుగా తిప్పికొడుతున్నారు. ప్రధానంగా జమ్మూ, రాజౌరి, బారాముల్లా, కుప్వారా జిల్లాలలో ఈ కాల్పులు జరుగుతున్నాయి. భారత్, పాక్ మధ్య 3323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్, పాకిస్తాన్లు యుద్ధ నౌకలను మోహరించాయి. గుజరాత్ పోర్బందర్ వద్ద భారత యుద్ధ నౌకలు సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. ఈ నెల 3 వరకు భారత్ నావికాదళ విన్యాసాలు కొనసాగుతుండగా రేపటి వరకు పాక్ నావికాదళ విన్యాసాలు కొనసాగుతాయి. పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తరువాత పాకిస్తాన్పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతుంది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతుంది. భారత జవాన్లు ధీటుగా తిప్పికొడుతున్నారు. ప్రధానంగా జమ్మూ, రజౌరి, బారాముల్లా, కుప్వారా జిల్లాలలో ఈ కాల్పులు జరుగుతున్నాయి. భారత్, పాక్ మధ్య 3323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భారత సైన్యం పాక్ మిలిటరీ విమానాల లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటాయి. దీంతో ఆ దేశ సైనిక, పౌర రవాణా విమానాలు వినియోగించే జీపీఎస్, గ్లోడాస్, బైడూస్ నావిగేషన్ వ్యవస్థలను సమర్థంగా అడ్డుకుంటుంది. దీంతో పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి. ఫలితంగా యుద్ధరంగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ సైన్యం వెళుతుంది.
2024 సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు 50 వరకు ఉన్నాయి. ఇక వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లో స్ప్రెక్టా సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ ను జూమ్ చేయగలవు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే దాని వద్ద సొంతంగా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు లేవు. కానీ చైనా నుండి దిగుమతి చేసుకున్న DWL-002 జర్బా కోస్టల్ EW సిస్టమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు కమర్షియల్ జామర్లను అది వాడుకుంటుంది. ఇక భారత్ చర్యలతో ఈ ప్రాంతంలో నావిగేషన్తో రోజువారీ చేసే పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది.